ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెప్పిన పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు మరి పాప డ్రెస్సి బాబు విలియం కేరీ 2 పిల్లలు దీన సేవకులు. ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. మరి దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది గాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ, ఈ టీవీ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నిండార వందనాలు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన మహాదేవుడు ఈ సంధ్యాకాల సమయంలో ఇలాగా మిమ్మల్ని కలవటానికి ఎంత గొప్ప దేవుడు మీకు నాకు మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఆ మహాదేవునికి నిండార వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి బిడ్డలుగా మనం సజీవులుగా ఉన్నామంటే సజీవుడైన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ రోజుని చూడలేక, ఈ దినం ఈ విధంగా దేవుని స్తుతించలేక ఎంతోమంది భూగర్భంలో కలిసిపోతున్నారు. మహా గొప్పలు, డబ్బున్నోళ్ళు, గొప్ప అందగాలు, గొప్పలు అందరూ భూగర్భంలో కలిసిపోతున్నారు. నిన్ను నన్ను ఏ మంచి లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా ఆయన అపరిమితమైన ప్రేమతో, ఆయన అద్దులు లేని ప్రేమతో, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన స్తుతించే భాగ్యం దేవుడిచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. కనుక ఈ యొక్క దినాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసింది. దేవుడితో నడిస్తే ఏంటండి, దేవునితో నడిస్తే దీవెనలు. ఎలాంటి దీవెనలు ఉంటాయి? దేవునితో నడిస్తండి దేవుని శక్తి ఆవరిస్తూ ఒక వ్యక్తి ఏ విధంగా దీవించబడతారు. అందుకే మనుషుల పేర్లు ఏమి లేవు మన మినిస్ట్రీకి, మన సావాసానికి మనుషుల పేర్లు కాదు, దేవుని పేరే. ఏంటి? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాత అయినటువంటి, రక్తం కార్చి రక్షించుకున్న రక్షకుడి పేరు యేసు శక్తి సువార్త పరిచర్య, జీసస్ పవర్ గాస్పల్ మిషన్. యేసయ్య పవర్, యేసు శక్తి ఏ గృహంలో ఏ మనిషిలో పనిచేస్తుందో ఆ మనిషికి ఉన్న బలహీనతలు పోగొడుతుంది. అంత పవరు యేసయ్య దగ్గర ఉంది, శక్తి ఉంది. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం ధ్యానించుకుందాం అండి. దేవునితో నడిస్తే దేవుని దీవులు ఎంత గొప్పగా ఉంటాయో మనం ఆ యొక్క చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఒకే అధ్యాయము మనం ధ్యానించుకుందాం. దేవునికి బిడ్డలారా చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానించుకుందాం. అద్భుతంగా దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, మన దేవునితో నడిస్తే వచ్చే దీవుళ్ళు ఈరోజు నీవు నేను కూడా ధ్యానించుకుంటున్నాం. దేవునితో నడిస్తే వచ్చే దీవులు ఎంత గొప్ప దీవులు. చూడండి, 5వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట ఉంది. ఏంటో మాట అంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను. అబ్బా, దేవుని స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. దేవునికే బిడ్డలారా, ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తాడు. ఎంత గొప్ప దేవుడు. అందుకే ఈయన పేరు కరుణామయుడు, ప్రేమామయుడు, దయాసాగడు, అనంత జ్ఞాని, ఆది సంభూతుడు, సర్వాంతర్యామి. ఆ మహాదేవుడు లేని చోటంటూ లేదు. కనుక దేవునితో నడిస్తే వచ్చే దీవులు ఎంత గొప్పవి, ఎంత గొప్పవి, ఎంత గొప్పవి. కరుణామయుడు, కరుణించే దేవుడు. ఆయనతో నడిచే వ్యక్తిని కరుణించి కాపాడుతాడట, కరుణించి కాపాడుతాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప. ప్రేమించి నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న విషయంలో 1000 తరాల వరకు, 1, 2 కాదండి, 1000 తరాల వరకు. అప్పుడప్పుడు పల్లెటూరులో నేను వింటుంటాను, వాళ్ళకేట్రా వాళ్ళ అమ్మ నాన్న సంపాదించారు, వాళ్ళ తాతలు సంపాదించింది తెగ ఉంది, అందువల్ల రాజుల్లో తిరుగుతున్నారు. అది దేవునికి బిడ్డలారా, అలా ఉన్నారు అంటే వారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించారు. నన్ను ప్రేమించిన వారిని 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానంటాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పది. దేవునికి బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని ఆజ్ఞలు గైకుంటే, దేవుని చెప్పిన మాట వింటే, దేవుడి భూమి మీద ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని?
ఆయన వాగ్దానం ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే ఇదే ద్వితీయోపదేశకాండంలో ఎంత గొప్ప మాట అంటాడో నాకు చాలా ఇష్టమైన మాట అండి. ఈ మాట 28 అధ్యాయంలో చక్కని మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎల్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదను. నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవులన్నీ సమస్త జనుల కంటే నేను హెచ్చించను. కొంతమంది వాళ్ళ పిల్లలు దీవెనకరంగా ఉన్నారని అంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించిన వారికట 1000 తరాల వరకు చాలామంది మూర్ఖులు తెలియక దేవుని మీద తిరగబడుతూ ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు సన్మానాలు అవి చేస్తారు. మేము గ్రామాల్లో కొండల్లో తిరుగుతూ సేవ చేస్తున్న మా సన్మానాలు ఏంటంటే పేడ నీళ్ళు ముఖం మీద వేసడం, ఈ తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఈ తెల్లని వస్త్రాల మీద పేడ నీళ్ళు వేయటం, సువార్త పరిచయం చేస్తుండగా ఎలాంటి పేడ నీళ్ళు వేసి చిప్పులతో కొట్టడం, ఇవి బహుమానం. దేవునికి బిడ్డలారా, దేవుని సేవ పరిచర్య నా ప్రభువు ఎలాగ కష్టపడ్డాడో, ఎలా తిరిగాడో, అలా తిరిగి అలా శ్రమపడినప్పుడే దేవుడు భూమి మీద యాక్చువల్గా దేవుని సేవకి అందరూ రారు. వస్తే దేవునిలాగా మార్పు చెందాలి. హైటెక్ సేవ చేయకూడదు. అందరూ కూడా చాలామంది బండి కావాలంటారు, లేదా కారు కావాలంటారు, మంచి సంఘం ఉండాలంటారు. అవన్నీ ఎలా వస్తాయి మీకు తెలుసా? నేను కొండల్లో కాళ్ళనట్టతో తిరిగా. కొన్ని రోజుల తర్వాత ఒక రిటైర్ అయిన టీచర్ గారు ఓ సైకిల్ కొనిచ్చారు. సైకిల్ మీద తిరిగా. కొన్ని దినాలు సైకిల్ మీద తిరిగిన తర్వాత ఒక స్కూటర్ కొనిచ్చారు. ఆ స్కూటర్ తర్వాత ఇప్పుడు స్కూటీ మీద యాక్టివ్ బండి మీద హీరో హోండా యాక్టివ్ మీద తిరుగుతున్నాడు. ఇంత ఘనమైన పరిచర్య దేవుడు చేసంటే ఎవరు ఒక రూపాయి ఇచ్చినా ఒక నూతన సంఘం కట్టాలి, నూతన గ్రామానికి వెళ్ళాలి. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని కట్టాలి. అక్కడ తమ్ముడిని బైబిల్ తరిపి తెచ్చి బైబిల్లో ఉన్నటువంటి వాక్య మర్మాలు తెలియజేసి వాడిని అక్కడ బైబిల్ తరిపించేసి ఆ కుమారుడిని ఆ తమ్ముడిని అక్కడ సంఘం కట్టి ఆ సంఘాన్ని నడిపించేటట్టు అలా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోవటమే. దేవునికి బిడ్డలారా, ఇది దేవుని పరిచర్య. గ్రామాలు తిరిగే పరిచర్య ఇది. గ్రామాలు తిరిగే పరిచర్య. కొండల పైకెక్కి ఆ కొండల మీద అనేక ప్రజలు, మాల్టో ప్రజలు, కోయ ప్రజలు, గొత్తుకోయ ప్రజలు, ఇంకా కొండరెడ్లు, మరి ఒరిస్సాలో చూస్తే రకరకాలు కుక్కుడు భాష మాట్లాడే మన దగ్గర ట్రైనింగ్ అయ్యి ఆ కొండల మీదకి వెళ్ళి ట్రైనింగ్ అయినటువంటి బిడ్డలు కొండల మీదకి వెళ్ళి భార్య భర్తలు వెళ్ళిపోయి అక్కడ పిల్లలు కని అక్కడ సంఘాన్ని అనేక సంఘాలు కడుతూ ముందుకు సాగుతున్నాం. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుడు దీవించాలంటే దేవుడు 1000 తరాలు దీవిస్తాడట. ఎవరిని దీవిస్తాడు? దేవునితో నడిచే వ్యక్తుల్ని, దేవుడి మాటని వ్యక్తుల్ని. దేవుడి మాట ఎంత గొప్ప మాట అంటాడు చూడండి, ఎంత గొప్ప మాట అంటున్నా. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను. కరుణించే దేవుడు 1000 తరాల వరకు నీ ప్రార్థన వల్ల. బైబిల్లో ఒక ఆమె ఉందండి, ఒక అన్యురాలు. నీవు నేను ఎలాగైతే అన్యులు, మేము కూడా యేసుప్రభుని ఎరగని వ్యక్తులమే, అన్యులమే. ఓ పద్మశాలి కుటుంబం నుండి రక్షించబడ్డాం. అన్యులుగా భయంకర పూజలు చేసే వ్యక్తులమే రక్షించబడ్డాం. అన్యులైనటువంటి ధన్యులు చేశాడు, అన్యులైనటువంటి మమ్మల్ని ధన్యులు చేశాడు. అలాగే బైబిల్లో ఒక రాహాబ్ అనేటువంటి స్త్రీ, ఆమె ద్వారా, ఆమె ఒక అన్యురాలు, ఆమె ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లు, చిన్నాళ్ళు, పెదనాళ్ళు అందరూ రక్షించబడ్డారు. బైబిల్లో క్లియర్గా రాసింది. కాబట్టి ఆమె ద్వారా అనేకులు రక్షించబడ్డారు. ఈరోజు టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, టీవీ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను బట్టి నీ భర్త, నీ పిల్లలు రక్షించబడాలి. నిన్ను బట్టి నీ భార్య, నీ అన్నదమ్ములు, అమ్మగారింటోళ్ళు, తల్లిగారింటోళ్ళు, తండ్రి గారింటోళ్ళు, అత్తవారింటోళ్ళు, అందరూ చుట్టాల బంధువులు రక్షించబడాలి. నీవు చేసే ప్రార్థన ఒక దినానికి ఫలిస్తుంది. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఒక దినానికి ఫలిస్తుంది. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో నడుద్దాం. దేవునితో నడిచే వ్యక్తికి నిండా దీవులు ఉన్నాయి. నా బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రార్థన నా కోసం నేను ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తేట ఆ ఇతరులు చేసే ప్రార్థన నాకు ప్రతిఫలం వస్తుంది. నా కోసం నేను ప్రార్థన చేయడానికి నా తండ్రికి అన్నీ తెలుసు.
నేను ఆయన బిడ్డని కాబట్టి, ఆయన కుమార్తెని కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. నా కొడుక్కి చదువుతున్నాడు అబ్బాయి, నా కొడుక్కి ఏదో అవసరం, నాకు అన్నీ తెలుసు, నా కొడుక్కి ఏమి ఇవ్వాలో, నా కూతురికి ఏమి ఇవ్వాలో. అలాగే మనం ఆయన సొత్తైన జనాంగం కాబట్టి, ఆయన కుమారుడు కాబట్టి మన కోసం మనం వివరించవలసిన అవసరం నా దేవునికి అవసరం లేదు. ఎందుకంటే నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు నీ దేవుడు. కనుక దేవునికి బిడ్డలారా, ఇదే అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట అంటాడు. 16వ వచనంలో, నీ దేవుడే నీ యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై నీవు క్షేమంగా ఉన్నట్లు నీ దేవుడే నీ యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు దీర్ఘాయుష్, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ దేవుని ప్రేమించాలి. మీకు తెలిస్తే చాలామంది అర్ధాంతరంగా చనిపోతున్నారు, దేవుడిచ్చే ఆయుష్ వరకు బ్రతకట్లేదు. చాలామంది యాక్సిడెంట్లని రకరకాలుగా. మొన్న ఒక తమ్ముడు, 2 పిల్లలు చంటి బిడ్డలు తాగేసి భయంకరంగా అటు ఇటు జోలుకుంటూ వెళ్ళే భయంకర స్పీడ్గా వస్తున్న ఆ లారీ కిందని పడిపోయాడు. ఎంత స్పీడ్గా వస్తున్న లారీ. అర్ధాంతరంగా ఆ తల్లి చిన్న పిల్లలతో ఎంత దుఃఖాన్ని మిగిలిసి వెళ్ళిపోయాడు. యవ్వన దశలో ఉన్న అమ్మాయి ఎంత ఆ పిల్లల కోసం తన శరీరం నలగొట్టుకుంటూ పనులు చేస్తూ పిల్లల కోసం బ్రతుకుతుంది. జీవితాంతం అనాథలు చేస్తారు. కాబట్టి ప్లీజ్ ప్రేక్షకులారా, దేవునికి బిడ్డల దండం పెట్టి మరి చెప్తున్నాను, దేవునితో నడండి. దెయ్యాలతో నడిచిన నాళ్ళు ఇదే పరిస్థితి మీకు ఉంటుంది. దేవుడితో నడిస్తే మొట్టమొదట కరుణించే దేవుడై ఉన్నాడు. రెండోది దీర్ఘాయుష్ చేత నిన్ను తృప్తి పొంది చేస్తాడు. దీర్ఘాయుష్ని. మూడోది మేలు పొందుతారు. దేవుడిని నమ్ముకోవడం వల్ల మేలు పొందుతారు. దేవుడితో నడుస్తుండడం వల్ల, దేవుడితో నడిస్తే దేవుడు నీతో నడిచి మేలు చేస్తే. చూద్దాం 33వ వచనంలో, ఇదే అధ్యాయం 33వ వచనంలో చక్కని మాట ఉంది. కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం. చూసారా, మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి బిడ్డలారా, దేవుడిచ్చిన ఆయుష్ వరకు మనం బ్రతకాలంటే దేవునితో నడవాలి. దేవునితో నడిస్తే. అందుకనే నన్ను చాలామంది అడుగుతారు, ఏంటి ఈవేళ హైదరాబాద్ అంటావు, నంద్యాల అంటావు, కర్ణాటక అంటావు, హూబ్లీ అంటావు, రకరకాలు ఎక్కడెక్కడో ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా ఇంటి దగ్గర దొరకరు అంటే, నేను ఇంటి దగ్గర ఉండే వ్యక్తిని కాదు. ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తాను, ఏం చెప్పమంటే చెప్తాను, ఏం తినమంటే తింటాను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వ్యక్తిని. నా దేవునితో నేను నడుస్తున్న వ్యక్తిని. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎవరైతే దేవునితో నడుస్తారో దేవుడు తన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆ అనుబంధం, ఆ ఆనందం నా దేవునితో అనిపిస్తున్నాను. మీరు అనుభవించాలంటే నా దేవునితో నడవండి. నిన్ను సృష్టించిన సృష్టికర్తతో నడవండి. నీ సృష్టికర్తకి అన్నీ తెలిసిన దేవుణ్ణి, నువ్వు అన్నీ ఎరిగిన దేవుణ్ణి, అన్నీ తెలుసుకున్న దేవునితో నడిస్తే నీకేదైనా ఆ సమయానికి, ఏ సమయానికి ఏది అవసరం ఆయన తెలుసు కాబట్టి ఇవ్వగలుగుతాడు. ఏమీ తెలియంది, మాట్లాడింది, కళ్ళుండి చూడలేని, నోరుని మాట్లాడలేని, కాళ్ళు నడవలేని వాళ్ళకి ఎంత మార్పెట్టినా నీ డబ్బు ఖర్చు అయిపోడు. నీ వెళ్ళి చివరికి అలా వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి నువ్వు వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో పోతున్నారు. ఎంతమందిని మనం చూడలేదు. కాబట్టి చేతులు దండం పెడతాను. దేవుని నమ్ముకునేటట్టు కాదు, దేవునితో నడవండి. తెల్లవాళ్ళు లేచిన వెంటనే దేవునితో మొదలు పెట్టండి. మీ మడక, మీ పడక, మీ పనులు, మీ ఉద్దేశాలన్నీ కూడా దేవునితో నడవండి. అలా నడిచే వ్యక్తులకి ఏం చేస్తాడట, మొట్టమొదట కరుణించే దేవుడే ఉన్నాడు, రెండోది దీర్ఘాయుష్నిస్తాడు, మూడోది మేలు చేస్తాడు, నాలుగోది చూద్దాం. ఇదే 29వ వచనంలో చక్కని మాట ఉంది. 29వ వచనంలో, వారికి వారి సంతానములకు నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించున్నారు. వారికి అనుసరించే మనసు వారికి ఉండిన మేలు. దేవుణ్ణి అనుసరిస్తాటండి. పిల్లలకి మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మొట్టమొదట కరుణించే దేవుడు, రెండోది దీర్ఘాయుష్ ఇచ్చే దేవుడు, మూడోది మేలు చేస్తాడట. ఆ మేలు ఎవరికి, ఎంతవరకు? నీ పిల్లలకి మేలు చేస్తాడట. నీ పిల్లలకి మేలు కలగాలంటే నీ భక్తి జీవితం. ప్రియులారా, మన భక్తి జీవితం మన పిల్లలకి ఆశీర్వాదం. చాలామంది, నేను ఒక తల్లిని చూశాను, ఆమె చుట్టూ తాటాలు గుడి చేసుకొని, చుట్టూ చీరలు కట్టుకొని ప్రభు నమ్ముకుంది. చీరలు కట్టుకొని పిల్లల్ని
పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తుంది. చదివించిన ఆ పిల్లలే గొప్ప చదువులు చదువుకున్నారు. చదివించినటువంటి ఆ పిల్లలు ఎత్తులకి వెళ్ళిపోలేదు. చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను, తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకుని వాళ్ళు చదివిస్తుంటే వీళ్ళు పోకిరి యాసలేసి వాళ్ళ సినిమాలకు వెళ్తూ మా అమ్మ నాన్న గొప్ప రిచ్ అని చెప్పుకుంటారు. ఒకరోజు అనుకోకన్నా, ఒకరోజు జరిగింది, యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒకరోజు కన్న తండ్రి పంచికట్టు కట్టుకొని ఆ కుర్రోడికి కొన్ని పళ్ళు అవన్నీ ఇంట్లో వండిన వాళ్ళ అమ్మగారు వండిన అవన్నీ తీసుకెళ్ళి కాలేజీకి ఇద్దామని వెళ్తే ఆ గేట్ మీదకి ఇచ్చేసాడు. ఆ కుర్రోడిని పిలుస్తుంటే ఆ కుర్రోడు రాలేదండి కాలేజీలో. చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడు పెద్ద రిచ్ అని చెప్పుకున్నాడట. వాళ్ళ తల్లిదండ్రులు రిచ్ అని చెప్పుకొని ఆ ఫ్రెండ్స్ దగ్గర పోజులు కొడుతుండేవాడు. ఒకసారి ఆ కుర్రోడు ఆ గేట్ మీద మీ నాన్న వచ్చాడయ్యా, మీ నాన్న అంటే ఆయన మా నాన్న కాదు ఆయన చెప్పేసరికి ఆ గేట్ మీద పిలిచేది నొత్తి ఈ నాన్నగారు పంచికట్టు కట్టుకున్నాడు, ఆ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారని ఆయన మా నాన్న కాదనేసాడు. కాదనితడికి ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పి ఆయన కలంలోకి వెళ్ళి కలంలోనే చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తుంటే ప్రియ సహోదరుడు, దేవుడు మనుషులుగా మనం ఎంత ఫీల్ అయిపోతున్నాం. మన కుమారుడు అయ్యుండి కూడా మన తండ్రి అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నామంటే, మన పేదరికాన్ని బట్టి పిల్లలు అలాగంటున్నారంటే, అలా అనడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడంటే, మరి నీవు దేవుని నమ్ముకొని ఏ స్థలంలో ఉన్నా నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పగల సమర్థత నీకు ఉండాలి. బేబే వాళ్ళు ఏదో అనుకుంటారు, లేదా ఏదో పథకాలు తీసేస్తారు, లేకపోతే ఏదో చేస్తారని దేవుని నమ్ముకోలేనటువంటి వేషం వేయకు. చాలామంది చూస్తున్నాను నేను. అవసరాన్ని బట్టి దేవుని వాడుకోకండి. నీవు ఈ భూమి మీద బతికున్నావు అంటే కారణం ఆ మహాదేవుడే. నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడాలి. నీ సాక్ష్యం అలాగ ఉండాలి. సద్రక్ మిస్సక్ అభిజ్ఞలు అవసరమైతే రాజా నువ్వు సృష్టించిన ఈ బొమ్మకి మీ మొక్కం, ఈ బంగారపు బొండ ఎండు ఏ బొమ్మకి మేము మొక్కం. మమ్మల్ని సృష్టించిన మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. కాపాడలేకపోతే ఆ అగ్నికి ఆహుతదే అయిపోతాం, కానీ నీ బొమ్మకు మొక్కం అని చెప్పారు. అటువంటి దమ్మున్న వ్యక్తులు సద్రక్ మిస్సక్ అభిజ్ఞలు. అలా అగ్నిగుండలు వేసేస్తానంటే వేసేయమన్నారు కానీ భయపడిపోలేదు. అగ్నిగుండలు వేస్తుండగా వేసే వ్యక్తులు కాలిపోయారు, కానీ ఆ వ్యక్తులకి ఏమాత్రం ఆ టైంలో అన్నారు. ఆ టైంలో రాజే అన్నాడు. రాజేమన్నాడంటే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడే సమర్థుడైన దేవుడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. నేటి నుండి వీళ్ళ దేవుడిని ఆరాధించుదాం, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడిని ప్రకటిద్దాం, వీళ్ళ దేవుడిని పూజిద్దాం, ఆరాధన చేద్దామని ఆ రాజుగారు మార్పు చెందేటట్టు చేశారు. చూసారా? అంతేకాదు, బైబిల్లో ఒక ఆమె ఉంది, చిన్నది నయమైనటువంటి వ్యక్తికి భయంకరటువంటి జబ్బు వస్తే, కుష్ఠరోగం వస్తే, ఇదిగో పలానా దగ్గరికి వెళ్తే నా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నా దేవుడు బాగు చేస్తాడని చెప్పినప్పుడు ఆ చిన్న బిడ్డ విశ్వాసంతో ముందుకు నడిచింది. ఎప్పుడైతే నడిచిందో ఆ దేవుడు ఆ నయమాన్ జబ్బును పోగొట్టాడు. కాబట్టి నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే నమ్ముకున్న తర్వాత దేవునితో నడవాలి. నేను ఆశ్చర్యపోతాను, మా ప్రాంతంలో కోయి వాళ్ళు చదువు లేనటువంటి వ్యక్తులు ఏ చుట్టాల ఇంటికి వెళ్ళా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళా వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళు ఒక బ్యాగులు అడిగి పట్టుకుని వెళ్తారు. వెళ్ళేటప్పుడు దాంట్లో ఏముంటుందో తెలుసా? బైబిల్ ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళా బైబిల్కి వెళ్తారు, సంచిలో పెట్టుకుని పోతారు. నమ్మితే అలా నమ్మాలి. చదువు ఏం లేదు. నేను చెప్తున్న సజీవ సాక్షిగా మా సంఘంలో కోయ గ్రామంలో కోనవరటువంటి ప్రాంతానికి దగ్గరలో కోనరాయపేటని ఆమె ఒక సంతోషం అనేటువంటి బిడ్డ ఉంది. ఆమె కొత్త కుర్చీ కొని, ఆమె చదువు లేదు, ఇంటి తాళం వేసి బయట వరండా మీద కుర్చీలో బైబిల్ పెట్టేసి వెళ్ళిపోద్ది పనిలోకి. ఒకరోజు అనుకోకన్నా ఆ ఊరికి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తే అమ్మ ఆ కుర్చీ అందుకొని అక్కడ ఉంది కదా కూర్చోండి, ఆ కుర్చీ ఇవ్వడం కాదు. ఏమమ్మా అక్కడ యేసుప్రభు కూర్చున్నాడండి. చూడండి వాళ్ళ విశ్వాసం. యేసుప్రభు కూర్చున్నాడు. వెంటనే నాకు కౌరు పెట్టారు. ఎవర్రా చదువు లేనటువంటి వీడికి ఈ దేవుడు? అయ్యా చదువు లేనటువంటి వ్యక్తి ఇంత బాగా నమ్మిందంటే చదువుకుంటే ఎంతో బాగుంటుందని ఆ కలెక్టర్ గారు నైట్ స్కూళ్ళు ఇచ్చారు మాకు. రాత్రుల బడులు ఇచ్చి చదువు లేని వ్యక్తులందరికీ చదువు చెప్పమని పాలకులు పుస్తకాలు ఇచ్చారు. ఏని ముద్ర మాన్పించండి, సంతకాలు నేర్పించండి అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్న ప్రియ సహోదరి నమ్ముకుంటే అలా నమ్ముకోవాలి. నడిస్తే దేవునితో అలా నడాలి. ఆమె ఎక్కడికి వెళ్ళా బైబిల్ లేకుండా వెళ్దాం. ఫంక్షన్లకి వెళ్ళా, చుట్టాల ఇంటికి వెళ్ళా, బంధువుల ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళా. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులారా, దేవునికి బిడ్డలారా, చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తుంది, దేవుని కోసం నేను నిలబడాలి,
దేవునితో నడవాలి. దేవునితో నువ్వు నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు. దేవుని కోసం ఒక్క అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు వేసి నీతో వస్తాడు. దేవుని కోసం గోరంత చేస్తే దేవుడు కొండంత నీకు చేస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వేస్తాడు దేవుడు. దేవుని కోసం గోరంత చేస్తే కొండంత చేస్తాడు నీకు ఆశీర్వాదాలు. కాబట్టి ఈరోజు మన సబ్జెక్ట్ అంటే కరుణించేవాడు, దీర్ఘాయుష్ ఇచ్చేవాడు, మేలు పొందుతారు. నీ పిల్లలకు ఆశీర్వాదం. నువ్వు బ్రతుకున్నంత కాలం నేను కాపాడుతాను. బహు అభివృద్ధిగా పొందేటట్టు చేస్తాడు. తలగా చేస్తాడు, తోగ్గా చేయడు. నీతి పొందుకుంటావు. ఎంత గొప్ప విషయాలు. కాబట్టి ప్రియ సహోదరి, ఇంకా వాక్యం చూసినట్లయితే దేవునికి వాక్యంలో 6వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాట ఉంటుంది. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి ఎంత చక్కని మాట. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వల్ల మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నీ గైకొన్న యెడల మనకి జ్ఞాపం చేసుకోవాలట. దేవుడు నిత్యము మనకు మేలు కలుగుటకై దేవుడు నిత్యము మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, నిత్యము నీకు మేలు కలగాలనంటే, నేను వాక్యం ముగిస్తున్నాను, నిత్యము నీకు మేలు కలగాలనంటే దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. ఈరోజు దేవునితో నడిస్తే వచ్చే దీవుల కోసం చెప్పాను. దేవుడితో నడిస్తూ వచ్చే దీవులు మొట్టమొదట కరుణించబడతాం, దీర్ఘాయుష్షు ఉంటుంది, మేలు పొందుతాం. నీ పిల్లలు దీవించబడతారు. నీ బ్రతుకు దినములు నీ కృపాక్షేమాలు వస్తాయి. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవునితో నడుద్దాం. దేవుని ఆశీర్వాదాలు నిండారు పొందుదాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, నీ బిడ్డలు దేవునితో నడిస్తే ఎంత ఆశీర్వాదాలు, ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప ఆశీర్వాదాలు. దేవుడితో నడిస్తే నా పిల్లల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన కన్న తండ్రి, అట్టి వాగ్దానం ఈ బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరినీ, బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినము మీ ముందుకు వచ్చి చెప్తున్న మాట, మీరు టీవీ చూస్తున్నారు, బైబిల్ ఏ గ్రామాలు అయితే సంఘం లేదో ఆ గ్రామాలకి ఇది యేసు శక్తి సువార్త పరిచర్య, జీసస్ పవర్ గాస్పల్ మిషన్. ఎక్కడైతే సంఘాలు లేవో, సంఘాలు లేని దగ్గర సంఘ పరిచర్య చేసేది. ఇది గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో సంఘాన్ని స్థాపించే పరిచర్య. కొండల్లోకి, లోయల్లోకి, యేసుంటి ఎరగని ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవా పరిచర్య చేస్తుంది. ఇలా చేస్తున్నందుకు మాకు వచ్చే బహుమానాలు సాల్వాలతో సన్మానాలు కాదు, పేడ నీళ్ళతో కొట్టడం, చెప్పులతో కొట్టడం. ఇవి జరుగుతున్నాయి. ఎందుకండి ఇంత అవమానం పడాలంటే? నా ప్రభువే అవమానపడ్డాడు. యావత్ మానవాళి కోసం జన్మపాపం కర్మపాపాలు పోవటానికే సాక్షాత్తు దేవుడై ఉండి కూడా లోకానికి వచ్చి యావత్ మానవాళి కోసం ఆయన రక్త తర్పణం చేసి ఎంతోమంది తుప్పుని ఉమ్ము వేసిన అవన్నీ తుడుచుకొని, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురని చెప్పారు. ఆ యొక్క యేసుని ధరించుకున్న నేను, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతను కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి పరిసరి చేస్తున్నాం కనుక ఈ అవమానాలు మాకు ఎక్కువ కాదు. ఎందుకంటే యుగాలు దేవునితో ఉండాలని నిర్ణయాన్ని తీసుకొని ఈ సేవకు వచ్చాం. సేవ అంటే సావు, అది నిర్ణయం తీసుకొని వచ్చాం. కాబట్టి ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు ఆ ఆలోచన మాకు లేదు. ఎక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, ఇంకా జార్ఖండ్, మణిపూర్ అనేక రాష్ట్రాలకి ప్రజల్ని, యవనస్తులని, బిడ్డలు పంపాలని ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఈ విధంగా పంపిస్తున్నాం. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు ఈ పరిసరికి నిండా సహకరించండి, ఈ మందిరాలకి సహకరించండి, ఈ పిల్లలు సహకరించి మీరు మీ పిల్లలు దీవించబడతారని ఆశిస్తూ, మీ పెళ్ళిళ్ళు కానీ మరి మీకు బర్త్డేలు కానీ ఏమున్నా అవన్నీ కూడా మీరు దేవునికిచ్చి నిండారా. దేవునికిచ్చి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికిచ్చి మీరు సమృద్ధి అయిన దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.